ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఈరోజు బోల్గొచ్చలతో నిజమైన వంట చేయబోతున్నాము. ఇంకా చాలండి, మాట్లాడుకుంటే చాలా వెళ్ళిపోతాయి. లెట్స్ గెట్ ఫ్రెండ్స్. మా లొకేషన్ ఏదో చూపిస్తారండి ఫ్రెండ్స్. చూస్తే చిన్నగా అనుకోకండి గాయస్, చాలా పెద్దనే ఉంటది. చూస్తే చిన్నగా ఉందనుకోకండి గాయస్, చాలా పెద్దనే ఉంటది. దాంట్లో మేము ముగ్గురం పట్టేస్తాంలేండి ఈజీగా. ముగ్గురం అయితే ఇందులో పట్టేస్తాం. ముగ్గురం కాదు, మా గ్యాంగ్ అందరం గాయస్. మా గ్యాంగ్ చదువుకున్న బోల్డర్ అయితే చూసేసేయండి. అన్ని స్టీల్ పౌల్ గాయస్. ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అవే అనుకోకండి. ఇదిగోండి, చాలా ఉన్నాయి. మా పెళ్లి బొమ్మలు ఫ్రెండ్స్, మన ఫేవరెట్ అన్నమాట. సో ఇప్పుడైతే మేము ఈ వస్తువులను ఉపయోగించి అయితే వాటిని మట్టిలో ఆడడం ఫ్రెండ్స్. ఇవి క్లీన్ చేసుకుంటాం ఇప్పుడు కొంచెం. ఇప్పుడైతే ఇవి అన్ని స్టీల్ పౌల్ అయితే అక్కడ తీసుకొని వెళ్ళిపోవాలి, ఎందుకంటే తను బకెట్లో అయితే వాటర్ తెస్తుంది. ఆగు, తీసుకొని వెళ్దాం గైస్. ఇప్పుడైతే వర్షిత్ అక్కడ చూపి. శ్రేష్ఠ మనం అన్ని పౌల్ తీసుకోవాలి. సో చూసారా, నాకు ఈ కష్టాలు పెట్టిరు ఫ్రెండ్స్. సో మేము కట్టెలు కూడా పట్టుకొని వచ్చుకున్నాం ఫ్రెండ్స్. అన్ని ఏంటన్ని వంట చేసే సామాన్లు లేవనుకుంటున్నారా? అక్కడ ఉన్నాయి 3 చాలా కట్టలు తెచ్చాం అనమాట మేమైతే. అది ఎవరు తెచ్చడం పేరుతో సహా చెప్తా, వర్షిత్. అంతే, మేమేం కష్టపడలే, వాళ్ళే తెచ్చి పాప. మా కట్టలు ఏడేది తెచ్చినా కూడా తెలియదు. ఇప్పుడైతే నేను ఈ గడగాలి. ఇక్కడ మా పింకీ కూడా చాలా ఈ బిందె చూసారా, మొత్తం వంగిపోయింది. బిందె చూడండి ఎలా అందరైతే చాలా. గాయస్, మా లొకేషన్ అంతా చూడండి. ఉప్పలంతా కనిపిస్తుంది గాయస్. గాయస్, ఇప్పుడు కూడా కైచక్రేస్తారు గాయస్. అందులోనే అక్కడ చూడండి గాయస్. చూడండి గాయస్. డైనింగ్ టేబుల్ అయితే రెడీ చేస్తున్నా. సో చాలా బుట్టి డైనింగ్ టేబుల్స్ మేము కూర్చొని తిరిగిపోయింది. బాగుంటుంది గైస్, కూర్చుంటాం ఒకసారి. ఇక్కడ చాలా మంది ఉన్నాం, బట్ ఓన్లీ 4 చైర్స్ ఉన్నాయి. అది అక్కడొక చైర్ ఉంది, ఇక్కడొక చైర్ ఉంది. సూపర్ ఉన్నాయి గైస్, చూసేసేయండి. సో ఇవైతే మా వర్షిత్ ఇంకా హర్ష తెచ్చిన స్టిక్స్ అన్నమాట. ఈ స్టిక్స్ అక్కడ ఇక చాలా ఇంకా పడిపోయాయి. అయ్యో, ఇదిగో. సో ఇప్పుడైతే ఆరిన స్టీల్ బౌల్స్ అయితే అక్కడ నుండి ఇస్తే నేను ఇక్కడ తెచ్చి పెడుతున్నాను. నా చేతిలో ఇంతకు మించి పట్టవు. మా మాన్సా ఇంకా నేనైతే చాలా కష్టపడుతున్నాను. మా కష్టానికి ఫలితం వస్తుందా? మీనాక్షి కూడా గాయస్, మీనాక్షి ఇప్పుడు కిందకు వెళ్ళింది అనమాట వాటర్ తీసుకురావడానికి. మీనాక్షి ప్లీజ్ చేయడానికి వెళ్ళింది గాయస్. వచ్చేసి నేను కడుగుతుంది, చూపి. ఇక్కడ అనమాట మాకు అన్ని ఇక్కడ బోళ్ళు అన్ని ఇక్కడ చదివేశారు. ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి. మీనాక్షి అయితే చూడండి గాయస్, అక్కడ అవన్నీ కడుగుతుంది. చూసేయండి మావి అన్ని దీంతో. ఇంకా కొన్ని అక్కడ తను కడుగుతుంది గాయస్. అదిగోండి, ఇగోండి ఇక్కడైతే కట్టెలు పెట్టిరు వాళ్ళు. ఈ పైపులు ఏముందబ్బా?
గాయస్ ఎప్పుడైతే మేము మధ్యాహ్నం ఇంకా తిను మీనాక్షి యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మధ్యాహ్నం చేస్తుండే, అప్పుడైతే మంచిగా టెంట్ కట్టుకుంటుండే గాయస్ పైనికి. ఇప్పుడైతే మార్నింగే కదా, అందరం డిసైడ్ అయినాం నిన్ననే సాటర్డే రోజు కాబట్టి. ఈరోజు సండే లాస్ట్ డే, రేపటి సండే స్కూల్ ఉన్నాయి కాబట్టి ఈరోజే ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడైతే కెమెరామెన్ రెస్ట్ తీసుకుంటుంది. నాకైతే నా చేతిలో అయితే కెమెరా పెట్టేసి, మా వాళ్ళు అయితే చూడండి ఎంత కష్టపడుతుర్రు. గాయస్ మీ గ్లాస్ బుడ్డి ఉంది గాయస్, నా కోసమే వచ్చింది అనమాట. గాయస్ ఇక్కడ ఉన్న వస్తువులన్నీ అక్కడ పైన మొత్తము వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని బార్లు ఇవ్వాలి. ఇప్పుడు అనుకుంటున్నాం, చూడాలి. మా అక్క వాళ్ళు అయితే వస్తారు గాయస్. చూడండి అంత సాల్ట్ అవన్నీ తెస్తున్నాము. తను కూడా సో ఇవి ఆవాలు, నూనె, వాటర్ లెక్కింది, సాల్ట్, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, కరివేపాకు, చాకు, ఆలు. రండి గాయస్, ఇప్పుడైతే రాళ్ళు తెచ్చుకుందాం. రండి అందరూ, రండి. మా ఫ్రెండ్స్కే అన్నమాట కలిసి. గాయస్ రాళ్ళు తీసుకుంటున్నాం, మస్తు చీమలు ఉన్నాయి బాబు. గాయస్ పొద్దున్న కష్టం వస్తుంది. ఇప్పుడు వీళ్ళైతే వెళ్తుర్రు పైకి. గాయస్ రాళ్ళు తీసుకొని అయితే వెళ్తున్నాం. వచ్చేసి కెమెరామెన్ ఫాస్ట్. రాళ్ళతో ఎక్సర్సైజ్ చేయాలి గైస్. ఇట్లా అనుకోకండి, చాలా బరువు ఉన్నాయి గైస్. సో గైస్ ఇప్పుడైతే 4 కళ్ళు తెచ్చామన్నమాట. టమాటా తెచ్చింది. ఇక్కడైతే మా పొయ్యినైతే పెట్టేసుకుంటున్నాం గాయస్. ఇంకో దమ్ము వస్తుంది, ఎవరు లేరు అనుకోకండి గాయస్. ఇప్పుడు ప్రాంక్ మేమైతే ఈవినింగ్ చేసుకుంటున్నాం గాయస్ వంట. చూసేయండి వెదర్ అయితే మొత్తం అందరము డిసైడ్ అయిపోయాం ఏంటంటే ప్రాంక్ చేద్దాం గాయస్. కానీ ఓకేనా, ఏమనుకోకండి. అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాం గాయస్. ఇప్పుడైతే అన్ని ఇంకా అన్నం అయిపోయింది అనమాట. ఇప్పుడు అన్నం అయితే దించేస్తున్నాం. సో గైస్ ఫైనల్ గా అయితే ఇంకా నూనె వేసేసాం, ఆవాలు, జీలకర్ర, పోపు కూడా వేసేసారు వీళ్ళిద్దరు. అమ్మ పసుపు వేస్తారు అనమాట మా వాళ్ళు. మాకు వచ్చినట్టు చేస్తున్నాం గైస్. దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దీంట్లో ఏమన్నా చండాలంగా పెట్టకండి గైస్ ప్లీజ్. అంతే, మంట అయితే ఇవాళ చాలా సేపు బాగానే ఆగింది, ఇంకా అసలు ఎక్స్పెక్ట్. సో ఇదైతే అన్నం ఫ్రెండ్స్, ఇదైతే కర్రీ అడ్డదిడ్డంగా అయితే సారీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకోసం మేము వడ్డిస్తున్నాం ఫ్రెండ్స్. వాటర్ ఎందుకు నేను ఇదెందుకు గైస్, మీకోసం ఇంకా ప్లేట్స్ కూడా కడుగుతున్నాం గైస్. పింకీ తినడానికి చూస్తుంది గైస్. చూడండి పింకీ తింటుంది ఫస్ట్. రైస్ చూడు, కర్రీ చేస్తా. ఇప్పుడైతే మమ్మీ నాకు కర్రీ చేస్తుందంట. ఇంత చాలా పింకీ నీకు కర్రీ కలిపి పెట్టు. పింకీ వద్దు, నువ్వు తినద్దు. సో మా మీనాక్షి అయితే మాకు కలిపేస్తుంది, తెగ కలిపి. తినండి ఫ్రెండ్స్. అడ్డదిడ్డంగా వేస్తుంది ఫ్రెండ్స్. గైస్ మీరు ఏమనుకోకండి గైస్, ఈమె చిన్న పాప కాబట్టి. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, కామెంట్ కూడా చేయండి.